హాయ్ అండి, వెల్కమ్ టు షెన్యూస్ వ్లాగ్స్. మేము ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చామండి. అదే చింత చిగురు పచ్చి రొయ్యలు అనమాట. దీనికి ఏమేం కావాలంటే చింత చిగురు కావాలండి, ఉల్లిపాయలు, పచ్చి రొయ్యలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. చింత చిగురు మనకి సమ్మర్లో బాగా దొరుకుద్దండి. సమ్మర్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది, ఇంకా వర్షాలు కూడా మొదలైపోయినాయి. మీకు ఎక్కడైనా దొరికితే తీసుకుని ట్రై చేయండి. మాకు ఈ వీక్ దొరికిందనమాట, అందుకని ఈ రెసిపీ ట్రై చేసాము. ముందు ఒక కళాయి పెట్టుకుని బాగా నూనె పోసుకోండి. నాన్ వెజ్ కదా, కొంచెం నూనె ఎక్కువే పడుద్ది. అంటే మేము అతిగా చేస్తాం కాబట్టి కొంచెం నూనె బాగా ఎక్కువ పడేసాం. కానీ మీకు ఇంత నూనె అక్కర్లేదంటే కొంచెం నూనెలో కూడా వేయించుకోవచ్చు. ఇలా నూనె వేడెక్కాక పచ్చి రొయ్యలు మొత్తాన్ని ఈ నూనెలో వేసేసుకోండి. పచ్చి రొయ్యలు ముందు పసుపు, ఉప్పు, మజ్జిగతో కడుక్కుంటే పచ్చి వాసన రాకుండా ఉంటాయన్నమాట. ఇలా పచ్చిగా వాసన పోయిన తర్వాత ఈ రొయ్యల్ని ఇలా నూనెలో వేసుకుని బాగా వేయించుకోవాలన్నమాట. లాస్ట్ టైం గోంగూర రొయ్యలు వండినప్పుడు కూడా చెప్పాను, ఈ ప్రాసెస్ని ఆగిలేసుకోవడం అంటారనమాట. ఇలాగ పచ్చి రొయ్యల్ని బాగా వేయించుకుంటూ ఉంటే నీళ్ళు వదిలేస్తుంది రొయ్యలు కాసేపటికి. ఇందులో మనం కాస్త పసుపు వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలన్నమాట. పసుపు వేసుకోవడం వల్ల ఇంకా పచ్చివాసన ఏమైనా ఉన్నా కూడా అది మొత్తం పోద్ది. సో ఇది చూసారా ఎన్ని నీళ్ళు వచ్చేసినాయో. ఇప్పుడు మనం చింత చిగురిని పేస్ట్ చేసుకుందాము. చింత చిగురిని మెత్తగా నలుపుకోవచ్చు, పేస్ట్ కూడా చేసుకోవచ్చు అండి. ఈజీగా అయిపోవడం కోసం పేస్ట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ రొయ్యల్లోకే మేము ఇందాక చూపించిన ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకుంటున్నాం. నీళ్లు చూసారా మొత్తం ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం అంటే కొంచెం కాదు, మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు చూసారా ఇక్కడ చింత చిగురు కూడా బాగా పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ రొయ్యలు కూడా ఉల్లిపాయలతో పాటు బాగా మగ్గుతున్నాయి అన్నమాట పొయ్యిలో. ఇప్పుడు ఈ చూడండి రొయ్యలు బాగా మగ్గిపోయినాయి, ఉల్లిపాయ కూడా బాగా మగ్గిపోయింది, రంగు మారిపోయింది. ఈ టైంలో మనం ఈ చింత చిగురు పేస్ట్ని వేసుకోవాలి. ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ గురించి చెప్పా కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ స్టేజ్లోనే వేసేసుకుంటాం అనమాట మనం. అంటే చింత చిగురు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ బాగా రాదండి, చండాలంగా ఉంటుంది. అందుకే ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్, కాసింత ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకుని, ఇక్కడ మనం అసలైన కారం మర్చిపోయామండి ముందు వేసుకోవడం. అందుకని ఇప్పుడు కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రొయ్యలు ఎలా తినేసినా భలే టేస్ట్ ఉంటాయండి. కానీ చింత చిగురుతో చెప్తున్నాం కాబట్టి చింత చిగురు కలుపుకొని తిందాము. ఇక్కడ చూడండి పేస్ట్ మొత్తం అయిపోయింది కదా. ఈ పేస్ట్ మొత్తాన్ని ఇలా ఈ రొయ్యలు, ఉల్లిపాయలు ఈ మిక్సీలో వేసుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట. చింత చిగురు భలే ఉంటుందండి, పుల్ల పుల్లగా, ఆ టేస్ట్ అంతా భలే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చింత చిగురు వేసుకున్న తర్వాత పేస్ట్ బాగా కలుపుకొని కొంచెం నీళ్లు పోసుకోవాలి. మరీ ఎక్కువ పోసేసుకోకండి, సాస్ లాగా అయిపోద్ది. అంత ఎక్కువ పోసుకోకుండా కొంచెం నీళ్లు పోసుకుని బాగా ఉడకనివ్వాలన్నమాట. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ తేలడం మొదలెడుద్ది. ఈ ఆయిల్ తేలడం మొదలెట్టినప్పుడు 2 నిమిషాలు గరిటతో కలుపుకుంటే అడుగంటకుండా ఉంటుంది అన్నమాట. చూసారా ఇక్కడ గరిటతో బాగా కలుపుకుంటున్నారు. ఈ స్టేజ్లో మీరు ఉప్పు, కారం చూసుకోండి. ఇందాక మనం కొంచెం ఉప్పు వేసాము, సరిపోదు అనుకుంటే ఈ స్టేజ్లో మనం ఉప్పు వేసేసుకోవచ్చు. కారం కూడా మీకు కావాలంటే వేసుకోవచ్చు. చూసారా ఇక్కడ ఇందా చెప్పినట్టు ఎంత నూనె వచ్చిందో పైకి. ఈ నూనె మొత్తం పైకి తేలి నీరు మొత్తం ఎగిరిపోయి కొంచెం దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవాలండి ఈ కూరని. చూడండి మొత్తం అంతా అయిపోయింది, మంచి వాసన వస్తుందండి చింత చిగురుతో ఏదైనా వండుకుంటే. నేను ఇదివరకు ఒకసారి చింత చిగురు కోడిగుడ్డు రెసిపీ పెట్టాను ఫస్ట్ వీడియో కింద, ఆ వీడియో కూడా చూసి ట్రై చేయండి. ఇది మాత్రం ఈ పచ్చి రొయ్యలతో సూపర్ ఉందండి. అసలు చూసారు ఎంత పొగలుగా ఎక్కుతుందో. ఎప్పుడు నేనే తిని టేస్ట్ బాగుందని చెప్తా కదా, ఈసారి చేంజ్ కోసం మా అమ్మ చెప్పింది. చూడండి ఆవిడే చేశారు, ఆవిడే ఎలా ఉందో టేస్ట్ చెప్తున్నారు. సూపర్ ఉందంట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ గురించి అందరికీ చెప్పండి, మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.